Skyblaze Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. ప్లస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఆగస్టు 4వ తారీఖు అమావాస్య రోజు గత జన్మ కర్మఫలం పోవడానికి, అలాగే మనం ఏదైనా సంకల్పం చేసుకున్న కోరిక నెరవేరడానికి పరిహారం తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిపట్ల శ్రీహర్ శర్మ గారు. నమస్కారం గురూజీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ ఆగస్టు 4న వచ్చే ఆదివారం అమావాస్య రోజు అసలు ఎంతకాలం నుంచో వేధిస్తున్న సమస్యలకు, అలాగే మనం ఏదైనా సంకల్పం చేసుకున్న కోరికలు నెరవేరడానికి ఎలాంటి పరిహారం పాటించాలి గురూజీ? ఆదివారము అమావాస్య మరియు పుష్యమి నక్షత్రం కలిసినటువంటిది అత్యంత అరుదుగా వచ్చేటువంటిది. ఇక ఈ 2024లో ఇదే ఆఖరిది. ఇంకా అమావాస్య ఆదివారం లేదు, అమావాస్య పుష్యమి నక్షత్రం లేదు, ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసింది లేదు. కానీ ఈ 3 కలిసి వచ్చింది మాత్రం అత్యంత అరుదుగా వచ్చేటువంటిది. ఈ సందర్భంగా ఒక అతి సులువైనటువంటిది, అతి సామాన్యమైనటువంటి రెమెడీని అత్యంత భక్తి శ్రద్ధలతో కనుక ఎవరైతే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని చేస్తారో వారికి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకి పరిష్కారం కలుగుతుంది. వేధిస్తున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారం కలుగుతుంది. సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం ఈశ్వరానుగ్రహం వల్ల తీరుతుంది. కాబట్టి దీనికి తీసుకోదలిసినటువంటి వస్తువులు ఏమిటయ్యానంటే ముఖ్యంగా భక్తి, విశ్వాసం ప్రధానంగా కావాలి. ఇక వస్తువుల విషయం వచ్చేసరికి పత్తితో చేసినటువంటి ఒత్తులు, తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులు, ఈ 3 ఒత్తులు తీసుకొని ఒకటి కలుపుకోవాలి. అయితే ఇలా ఎన్ని చేసుకోవాలి? ఈ 3టిని కలిపితే ఒక ఒత్తిగా చేసుకోవాలి. ఎన్ని చేసుకోవాలంటే మన వయస్సు ఎంత ఉంటుందో అన్ని ఒత్తులు చేసుకోవాలి. ఉదాహరణకి 32 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, 32 తామర జిల్లేడు పత్తి ఒత్తులు తీసుకోవాలి. 32ని తామర జిల్లేడు పత్తి ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తి, ఇలా చేసుకుంటే 32 ఒత్తులు అవుతాయి. ఈ 32 ఒత్తులు పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక పావు కిలోనో అర కిలోనో చక్కటి ఆవు నెయ్యి, అంటే ఇక్కడ ఇంత అని కాదు, ఈ ఎంత అయినంటే మీకు మట్టి ప్రమిద దొరుకుతుంది, లేదా కంచు ప్రమిద దొరుకుతుంది, లేదా ఇత్తడి ప్రమిద అయినా కానీ తీసుకోవాలి. ఇనుప ప్రమిద తీసుకోకూడదు. తీసుకొని అందులో పంచతైలాలు తీసుకోవాలి. పంచతైలాలు ఒక అర కేజీ అయినా ఉండాలి, అన్నీ కలిపితే పావు కేజీ అయినా ఉండాలి. పంచతైలాలు ఏంటవి? ఆవు నెయ్యి, విప్ప నూనె, నువ్వుల నూనె, అలాగే ఆముదం నూనె, వేప నూనె, ఈ 5 తైలాలు కలిపి ఒక అర కిలో కానీ లేదా పావు కిలో కానీ ఉండాలి. ఇవన్నీ పట్టేటువంటి ప్రమిద తీసుకోవాలి. తీసుకొని ఆ ప్రమిదలు, ఆ నూనె, ఆ ఒత్తులన్నీ ఆ ప్రమిదలో పెట్టుకొని వెలిగించకూడదు, కలపకూడదు ఏమి. వస్తువుని అలాగే ప్యాకెట్లను అట్లాగే పెట్టుకొని ఆ ప్రమిద పట్టుకొని రావి చెట్టు మరియు మారేడు చెట్టు శివాలయం ఉన్నటువంటిది అయితే చాలా ప్రాశస్తం, లేకపోతే మారేడు చెట్టు శివాలయం ఉన్నదైతే ప్రాశస్తం, లేదా రావి చెట్టు శివాలయం ఉన్న ప్రాశస్తం. కనీసం శివాలయం ఒకటి ఉన్నా కానీ చేరుకోవాలి. చేరుకొని ఎప్పుడు చేరుకోవాలి? ఈ సందర్భంగా ఈ ఉదయం ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి ఆగస్టు 4వ తారీఖు రోజున చేరుకోవాలి. చేరుకొని ఉదయం 7 గంటలకల్లా కాలకృత్యాదులు తీర్చుకొని దేవాలయానికి చేరుకోవాలి. 7 గంటల నుంచి 8:30 గంటల మధ్యకాలంలో ఉదయం పూట అమృత పుణ్యకాలం ఉంది, సిద్ధియోగం ఉంది, ఆదివారం ఉంటుంది, పుష్యమి నక్షత్రం ఉంటుంది, అమావాస్య ఉంటుంది, గరజీకరణం కూడా ఉంటుంది. కాబట్టి అమృత ఘడియలు ఉన్నటువంటి 7 నుంచి 8:30 సమయం మధ్యలో ఆ శివాలయానికి చేరుకొని శివాయ నమః అంటూ మీకు ఎంత వయసు ఉంటే అన్ని ప్రదక్షిణలు, లేదు 27 ప్రదక్షిణలు చేయండి, మాకంత శ్రమ వద్దండి అంటే 11 ప్రదక్షిణలు చేయండి, లేదు కనీసం 3 ప్రదక్షిణలైనా చేయండి. చేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క
పంచతైలాలు కలిపినది ఆ ప్రమిదలో వేయాలి. వేసి ఒత్తులు తెచ్చుకుంటారు కదా, ఎంత వయసు ఉంటే అన్ని ఒత్తులు పెట్టుకొని ఇక ఆ ఒత్తి వెలిగిస్తూ నాకున్నటువంటి కథజన్మ కర్మదోషం తొలగిపోవాలని ఒత్తుల్ని ఆ యొక్క మారేడు చెట్టు యొక్క మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ వెలిగించి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. దీంతో ఆ ఆదివారం రోజున చేయాల్సినటువంటి తంత్ర పరిహారం పూర్తవుతుంది. లేదు కనీసము శివాలయంలోని ధ్వజస్తంభం దగ్గరనే చేయొచ్చు. ఇవేవి లేకపోతే కనీసము శివాలయంలో ఒక చోట ప్రమిదలు పెట్టుకొని దీపారాధన చేసుకునే వెసులుబాటు ఉంటుంది, అక్కడైనా చేయండి. చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఆ వెలిగిస్తున్నప్పుడల్లా కూడా మీ యొక్క కర్మదోషం తొలగిపోవాలి, లేదా మీ కోరిక నెరవేరాలి ఈశ్వరానుగ్రహం వల్ల అని మనసులో తలుచుకుంటూ శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః అనుకుంటూ వెలిగించాలి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. చేసిన తర్వాత అప్పుడు తెల్లవారి సోమవారం శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ రోజున మళ్ళీ శివాలయానికి చేరుకొని ఈశ్వరునికి సంకల్పం చెప్పుకొని మీ యొక్క కోరిక నెరవేరాలని పంచామృతాలతో అభిషేకం జరిపించి మారేడు దళాలతో అర్చన చేయండి. చాలు. ఈ పరిహారం ఎంత ఎక్కువ ఖర్చు కాదు, ప్రతి సామాన్య మానవుడు కూడా చేసుకోగలిగేటువంటిది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల తిరిగి కార్తీక మాసం లోపల మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. ఇది సాక్షాత్తు మనకు పరమేశ్వరుడు చెప్పినటువంటి సంకల్పం కాబట్టి తప్పకుండా నెరవేరుతుంది. ఏ సమస్య అయినప్పటికీ కూడా 2 పరిహారాలు ఉంటాయి. ఒకటి మానవ పరిహారం, 2 దైవ పరిహారం. మానవ పరిహారంగా ఇప్పుడు చెప్పినటువంటిది విధానంగా మీరు చేసుకోగలిగేటువంటిది. దైవ పరిహారం అన్నప్పుడు ఈ ఆగస్టు 4వ తారీఖు అత్యంత అరుదుగా అమావాస్య ఆదివారము పుష్యమి నక్షత్రం కలిసినటువంటి రోజున మా పీఠం ఆధ్వర్యంలో మన సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోష ప్రభావాలు కాబట్టి కర్మదోష నివారణకి కర్మదోష నివారణ హోమాలు, ఎదుటి మనిషిని తెలిసి తెలియక ఇబ్బంది పెడుతుంటాం కాబట్టి ఆ విధంగా శాపాలు వస్తాయి, శాప నివృత్తి హోమాలు, మరియు వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే శనిదోష నివారణ హోమాలతో పాటు విద్య ఉద్యోగ వివాహ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా మా పీఠం ఆధ్వర్యంలో ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క నెలల్లో మీ కుటుంబ సభ్యుల గోతనామాదులు కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తంత్రంతో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. జరిగిందంతా కూడా మీకు వీడియో పంపించడం జరుగుతుంది. ఈ ఆగస్టు 4న వచ్చే అమావాస్య రోజు గత జన్మ కర్మదోషం పోవడానికి అలాగే సంకల్పం నెరవేరడానికి మంచి తంత్ర పరిహారాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.